హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ కిచెన్ గార్డెన్, చిన్న కిచెన్ గార్డెన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మమ్మీకి చెట్లు అంటే చాలా ఇష్టం. సో మమ్మీ ఇష్టంగా కొన్ని చెట్లు పెంచుకుందనమాట కొంచెం ప్లేస్లో. అవేంటో మమ్మీ మాటల్లోనే వినండి. ఇది మా తులసి చెట్టు, ఇది మా కలమంద చెట్టు, ఇది మా కలమంద చెట్టు. ఇక్కడ ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు ఉంది. మనీ ప్లాంట్ చెట్టు ఇది మా ఉమంత పుష్పం. ఇది లోటస్ లోటస్ చెట్టు. ఇది కొప్పటి చెట్టు. కొప్పటి చెట్టు ఇది నిమ్మ చెట్టు. ఇది మందార చెట్టు, ముద్ద మందారం. ఇది బిల్వపత్ర చెట్టు. ఇది ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు ఇది కూడా మందారం, గంధం కలర్ మందార చెట్టు. అంత మర్చిపోయింది, గంధం కలర్ మందార చెట్టు. ఇలా కళ్యామ చెట్టు ఉంది. కళ్యామ చెట్టు కళ్యామ చెట్టు. ఈ పచ్చ పూల చెట్టు. పచ్చి పూలు గిడ ఉన్నాయిరా, కొమ్మల కొమ్మల. ఇది మా పచ్చ పూల చెట్టు. మా పచ్చ పూల చెట్టు ఇది గన్నేరు, పింక్ కలర్ గన్నేరు చెట్టు. నందివర్ధనం చెట్టు ఇది, వైట్ కలర్. ముద్ద మల్లె చెట్టు ఇది, ముద్ద మల్లె చెట్టు. ముద్ద మల్లె చెట్టు. మా మునిగ చెట్టు చూపెట్టాను. ఇది మా మునిగ చెట్టు, కనబడతలేదు. ఇది కొంచెం, ఇది మా మునిగ చెట్టు. కాయలు ఉన్నాయి అక్కడ. లే ఇగో మా మైదాకు చెట్టు ఇది. ఇది మా సెంటు మల్లె చెట్టు. ఏమోనే ఎండిపోతుంది అది. ఇది సెంటు మల్లె చెట్టు. చూసినారా, ఇదంతా మమ్మీ స్వహస్తాలతో పెట్టుకున్న చెట్లు అనమాట. మమ్మీకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. మాకు కానీ ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది, కొంచెమే ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఎక్కువనే ఉండే అనమాట. ఎలుకలు వస్తున్నాయని చెప్పేసి మొత్తం క్లోజ్ చేయించారు, సిమెంట్ వేయించారు. ఓన్లీ బయట మాత్రమే కొంచెం ప్లేస్ ఉంచిండు. ఆ బయట ప్లేస్లోనే మమ్మీ చూడండి ఎన్ని చెట్లు పెట్టారు. ఇంతంత ప్లేస్లోనే ఇంత పెద్ద మునక్కాయ చెట్టు. ఈ మునక్కాయకైతే ఎన్ని ములక్కాడలో ఇప్పుడు కూడా ఫుల్ కాయలుగా వస్తాయి. కల్పవృక్షం అంటారు కూడా అట్లా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. మంచి టేస్టీ ఉంటాయి మళ్ళీ ములక్కాయలు. సో ఇంత తక్కువ ప్లేస్లో చూడండి ఎన్ని చెట్లు. మల్లె చెట్టు ఉంది, ఉమ్మెత్త పువ్వు చెట్టు ఉంది, నిమ్మ చెట్టు ఉంది, మైదాకు చెట్టు ఉంది, ములక్కాయ చెట్టు ఉంది, మల్లె చెట్టు ఉంది, దొడ్డు మల్లె చెట్టు. అట్లా అన్ని రకాల చెట్లు పెడుతుంది మమ్మీ. చూడండి మునక్కాయలు, చిన్న మునక్కాయ కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. లోపల గుజ్జు ఎక్కువ ఉంటుంది అనమాట మునక్కాయకి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా మైదాకైతే ఇంకా మా వాడలో చాలా మంది తెంపుకుంటారు. సో కొంతమంది చేతులు ఉంటాయి కదా, ఎట్లా అంటే వాళ్ళ చేతు జస్ట్ ఇట్లా మట్టి తవ్వి చెట్టు పెడితే చాలు మొలకెత్తుతా అంటారు చూడండి. చూడండి అలాంటి చేయనమాట మమ్మీది. చూడండి ఎంత సింపుల్గా పెట్టింది చూడండి. జస్ట్ ఇట్లా మట్టి తవ్వి దాంట్లో వచ్చింది అంతే, చిగురు వచ్చేసింది గులాబీ చెట్టు ఆల్రెడీ. సో కొంతమందికి అట్లా ఉంటుంది చెయ్యి, వాళ్ళ చెయ్యి పడితే ఆటోమేటిక్గా చెట్టు మొలుస్తుంది అంటారు చూడండి. అలాంటి చెయ్యి అనమాట మమ్మీది. మస్తు చెట్లు పెడుతుంది, మమ్మీకి బాగా ఇష్టము. సో ఇట్లా ఉన్న ప్లేస్లోనే పెడుతుంది అనమాట. బయట చాలా పెట్టింది కానీ మాకు ఇట్లా రోడ్డు మీద వెళ్ళే ఎద్దులు ఉంటాయి కదా, అవి తింటాయి అనమాట. మేకలు కూడా తింటాయి, అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోనే పెడుతుంది చిన్న చిన్న చెట్లు. గులాబీ చెట్లు, పుదీనా. మేమైతే మ్యాక్సిమం పుదీనా ఇంట్లోనే వాడతాము. మంచిగా ఒక 3-4 కుండీలలో పెట్టింది మమ్మీ. పుదీనా మంచిగా గ్రో అయింది. రోజు తప్పితే రోజు వాటర్ వేస్తుంది అనమాట. రోజు పోయేది, రోజు వేస్తే వాటర్ ఇట్లా బాగా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇవాళ వేస్తే మళ్ళీ రేపు వేయకుండా ఎల్లుండి వేస్తుంది అనమాట. ఒక రోజు తప్పితే రోజు. సమ్మర్లో మాత్రం ప్రతిరోజు పడుతుంది ట్యాప్. సో ఇక్కడ మంచి అన్ని రకాల, ఇది లిల్లీ చెట్టు అనమాట.
ఇంకా మనీ ప్లాంట్ చెట్టు అన్నీ పెడుతుంది. తనకి ఏది నచ్చితే అది అవైలబుల్గా ఏది ఉంటే అది పెడుతుంది. నేను ఇక్కడ నుండి రోజ్ ప్లాంట్స్ తీసుకెళ్ళిన అనమాట. సో అవి పెడుతుంది. మాకు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పి తీసుకెళ్ళిన. మాకు ఇక్కడ మట్టి సరిగ్గా ఉండదు. లేకపోతే మాకున్న ప్లేస్ అయితే మా మమ్మీకి ఉంటేనే అయితే మమ్మీ ఎన్ని ఎన్ని చెట్లు పెట్టేదో ఎంత పంట పండించేదో అనిపిస్తుంది నాకైతే. ఫుల్ ప్లేస్ ఉంటుంది మాకు. కానీ మాకు కోతులు ఉంటాయి. కోతుల వల్ల మేము అసలు ఏం పెట్టుకోలేకపోతున్నాం. శంకుపూల చెట్టు ఇది వచ్చేసి రణపాల చెట్టు అనమాట. కిడ్నీలో రాళ్ళు ఉంటే ఈ ఆకు తింటే పోతుంది కదా, సో ఆ చెట్టు. మనీ ప్లాంట్ అయితే మస్తు మారింది. ఇదంతా వచ్చేసి వైట్ కలర్ శంకుపూల చెట్టు. ఇది రోజ్ ఫ్లవర్స్, ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్ మా శ్రావంతి తీసుకొచ్చింది చెట్టు, బయట కొనుక్కొచ్చింది అనమాట. మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా మళ్ళీ మమ్మీ ఎరువు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది అనమాట. కూరగాయలు, టీ పౌడర్ తోటి ఎరువు తయారు చేసి చెట్లకి వేస్తుంది. సో ఇది వచ్చేసి 100 వారాల పూల చెట్టు అనమాట. ఇంత మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయో ఇవైతే. చిన్న కుండీలోనే పెంచుతుంది, అయినా కూడా ఫ్లవర్స్ మంచిగా వస్తున్నాయి. ఎందుకంటే ఎరువు మంచిగా వేస్తుంది మమ్మీ, అందుకని చెప్పేసి మంచిగా వస్తాయి చెట్లు, మంచిగా గ్రో అవుతాయి. ఇంత చిన్న కార్నర్లోనే ఇన్ని ప్లాంట్స్ పెట్టింది గమనించండి. సో ఇది పుదీనా. పుదీనా ఒక 2-3 టబ్స్లో పెట్టింది. మీకు ఇది రోజ్ ఫ్లవర్ ఇప్పుడే పెట్టింది అనమాట. దీంట్లో కూడా పుదీనానే ఉంటుంది. సో మంచిగా గ్రో అయింది. ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఓమ తిత్తిమల్లి చెట్టు. ఇది ఓమా ఆకు చెట్టు అనమాట. ఓమాకు ఓమ బజ్జీలు వేసుకుంటారు కదా అండి, అది సూపర్ స్మెల్ వస్తుంది ఆకే. ఇంక ఈ తమలపాకు చెట్టు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడలు తీసుకొచ్చింది. ఇది హైబ్రిడ్ తమలపాకు, సూపర్ ఉంటుంది అసలుకి. ఒక్కొక్క ఆకు మన అరచేంత వెడల్పు ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలుకి. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అంట మమ్మీ తీసుకురావే అంట. తీసుకొచ్చింది అనమాట. ఈ వర్షాకాలంలో తీసుకొచ్చి పెట్టింది. చూడండి ఎంత మంచిగా నాటుకుందో. ఇంకా మాకు ఎప్పుడు పర్మనెంట్ ఉండిపోతుంది. నేను కూడా జైపూర్కు తీసుకొచ్చుకున్నా, పెట్టినా కానీ ఇప్పటికైతే ఇంకా చిగురు అయితే రాలేదు. వచ్చినా కూడా మా కూతులు ఉంచగా అది ఇంకా దక్కదు. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే సరిపోతుంది. చిన్నప్పుడైతే కన్నయ్య కోసం మస్తు చూసినాము, కానీ అప్పుడు పెట్టలే అనమాట. ఇప్పుడు కన్నయ్య పెద్దగా అయిపోయిండు. చిన్న తమలపాకులు పెడితే మంచిది అంటారు కదా. సో మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే మస్తు పెద్ద చెట్టు ఉండే కునారంలో, మా వీడియోలో చూసిరు కదా. సో ఇక్కడ మమ్మీ కూడా మంచిగా పెట్టింది అనమాట. ఇప్పుడు మాకు కూడా మంచి తమలపాకు అయింది. ఇంట్లో పూజలకైనా చిన్నపిల్లల వాళ్ళకైనా మంచిగా యూస్ అయితే తమలపాకు ఉంటే. సో ఇది వచ్చేసి చిన్న గేట్ సైడ్ అనమాట. చిన్న గేట్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ కొంచెం ప్లేస్లోనే మమ్మీ గ్రో చేస్తుంది. ఇట్లా టబ్స్ల బకెట్లలో కలబంద పెడుతుంది అనమాట. కలబంద బాగా గ్రో చేస్తుంది. ఎందుకంటే ఇంటి ముందు కలబంద ఉంటే మంచిది అంటారు కదా, నరదృష్టి తీసేస్తుంది కలబంద. సో ఇట్లా చిన్న గేట్ సైడ్ వచ్చేసి మునక్కాయ చెట్టు, నిమ్మ చెట్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చిన్న ప్లేసే, కొంచెమే ప్లేస్ ఉంటుంది. మైదాకు చెట్టు ఇవన్నీ ఉంటాయి. కొంచెం ప్లేస్లోనే మమ్మీ ఇట్లా గ్రో చేస్తుంది. మునక్కాయలు మాత్రం మస్తు కాస్తున్నాయి. ఇప్పుడు ఇంకా పూత ఫుల్ వచ్చింది. ఇంకా కాయలు కాస్తాయి. ఇంకా కోతులు వచ్చినప్పుడు ఇంకా దింపేస్తాయి అనమాట. కోతులు రానప్పుడే ఇంకా మమ్మీ కొడితే ఇంకా చెట్లు గ్రో అవుతాయి అనమాట. సో ఇక్కడ మైదాకు చెట్టు ఉంది, 2 మైదాకు చెట్లు. ఇది పెద్ద గేట్ సైడ్ అనమాట. ఇక్కడ మా ఇంటి ముందు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే మొత్తం సిమెంట్ ఇసుక అంత ఉంది. ఈ గన్నేరు చెట్లు, నిత్యం నందివర్ధనాలన్నీ కూడా మార్నింగే వెళ్ళి తెంపుతారు మా ఏరియాలో ఫ్లవర్స్. ఇది ఈవినింగ్ తీసిన నేను వీడియో. ఇది మా ఇల్లు ముందు వ్యూ అనమాట, పెద్ద గేట్ సైడ్. సో ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే మంచిగా పూస్తాయి. ఇది ఇంటి ముందు అనమాట. ఇది వేరే వాళ్ళ ఫ్లాట్. ఆయన మమ్మీ చిన్న చిన్న చెట్లు మమ్మీ పెట్టలేదు, వాటంతా అవే పెరిగినాయి. ఇక్కడ చూడండి గోంగూర పెరిగింది. ఇక్కడేమో దొండకాయలు, కానీ చేదు దొండ అట, ఇంత మంచిగా ఉన్నాయి చూడండి. నేను ఫస్ట్ టైం చూసినా, సూపర్ ఉండే దొండకాయలు, కానీ అవి తినే దొండ కాదని చెప్తుంది. ఈ జామకాయలు అయితే మేము తిని వేసిన గింజలతోటే మొలిసింది దానంతట అదే. కానీ ఈ కాయలు ఇప్పటికి కాస్తున్నాయి, కానీ మేము ఇంతవరకు ఒక్క కాయ కూడా తినలేదు, మొత్తం కోతులే తిన్నాయి. ఈ రేగుపళ్ళ చెట్టు కూడా మేము కొత్తలోకి వచ్చినప్పుడు రేగుపళ్ళు కొనుక్కొని వేసినవి ఇంత మంచిగా మొలిసి ఇంత పెద్ద వృక్షం అయింది. ఈ రేగుపళ్ళు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇంకా ఇది పెద్ద గేట్ సైడ్ అనమాట. పెద్ద గేట్ సైడ్ కొంచెం ఎక్కువనే ఉంటాయి మాకు చెట్లు. మమ్మీ మంచిగా ఇష్టంగా పెడుతుంది, ఎందుకంటే పెద్ద గేట్ సైడ్ మొత్తం అన్ని రకాల పూల చెట్లు ఉంటాయి. ఉసిరి చెట్టు, బిల్వపత్రం చెట్టు, అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇది ముద్ద మందారం, క్రీమ్ కలర్ మందారం అంటే చూడండి, అది ఉసిరి చెట్టు. బిల్వపత్రం చెట్టు అయితే మా వాడల వాళ్ళందరూ తెంపుకుంటారు, మంచిగా ఉంటుంది. చూడండి ఉసిరి చెట్టు మమ్మీ కార్తీక మాసంలో ఇక్కడే పూజ చేసుకుంటుంది అనమాట మంచిగా. ఇది పప్పాయ చెట్టు మొన్ననే విత్తులు వేస్తేనే వచ్చింది. ఇది కూడా మంచిగా మొలిసింది. అంటే ఎరువు మంచిగా వేస్తుంది అనమాట మమ్మీ, అందుకే ఉన్న కాడికైనా చెట్లు మంచిగా హెల్దీగా ఉంటాయి. సో చెట్లు పెట్టుకోవాలి. మన ఇంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి చెట్లతోటే. ఇట్లా ఇంటి ముందు కూడా తులసి వనంలాగా ఎంత మంచిగా మొలిసిందో.
సో ఇక్కడ గన్నేరు చెట్టు ఉంటుంది అనమాట. ఇది రేగుపళ్ళ చెట్టు, మస్తు కాయలుగా వస్తాయి సీజన్లో, సూపర్ టేస్టీ ఉంటాయి రేగుపళ్ళు అయితే. మేమైతే మస్తు తింటాం, ఇంకా ఏరియాలో వాళ్ళందరూ కూడా తెంపుకుంటారు అనమాట చిన్నపిల్లలు. అక్కడ కనబడుతుంది చూడండి మల్లె చెట్టు, అది మా మా పాతింటి కాండలను తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ ఇండ్లు కన్స్ట్రక్షన్ కాకముందు ఫస్ట్ ఫ్లోర్ ఉన్నప్పటి నుండి ఉంది ఆ చెట్టు. మమ్మీ అది అట్లనే ఉంచిందనమాట. ఇప్పుడు పైన మొత్తం మారింది, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా నేను పైనకి వెళ్ళలేదు, పైన కొంచెం పందిర్లాగా వేసిరు అన్నట్టు. మళ్ళీ ఎప్పుడైనా పైకి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా మల్లె చెట్టుని. సో ఇక్కడ మంచిగా తులసి వనంలాగా ఎంత మంచిగా అయింది చూడండి. తులసి చెట్లు మాత్రం నీట్గా వరుసగా మొలిచినాయి. పిల్లలకి తులసి రసం తాగడానికి మమ్మీ ఇదే తులసి పోస్తుంది అనమాట పిల్లలకి. సో ఇక్కడ మల్లె చెట్టు ఇంటి ముందు ఇట్లా పెట్టి ఇంకా పైనకు మార్పించింది. పైనకు పోయిందనమాట, మొత్తం థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళింది, మొత్తం టెర్రస్ పైన వరకు వెళ్ళింది. సో ఇక్కడ తులసి చెట్టు, కలబంద చెట్టు, గోడ మీద కూడా పెడుతుంది అన్నట్టు. తులసి చెట్లు చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయో, మంచిగా హెల్దీగా ఉన్నాయి తులసి చెట్లు. తులసి చెట్లకి మంచిగా ఎరువు, మంచిగా పూజ చేస్తుంది మమ్మీ, ప్రతిరోజు పూజ చేస్తుంది. వాటరింగ్ కూడా రోజు చేస్తుంది అనమాట. ఇక్కడ శివలింగం నంది పెట్టుకొని పూజ చేస్తుంది అనమాట. ప్రతిరోజు కూడా కంపల్సరీ పూజ చేస్తుంది. ఇంకొక డోర్ సైడ్ ఏమో మనీ ప్లాంట్స్ ఇట్లా చిన్నగా కుండీలలో పెట్టిందనమాట మమ్మీ. సో అట్లా ఉన్న ప్లేస్లోనే ఫుల్ చెట్లు పెడుతుంది మమ్మీకి. చెట్లు అంటే చాలా ఇష్టం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇది ఎప్పటి నుండో తీయాలనుకుంటున్నా వీడియో, ఎప్పటి నుండో చెట్లను చూసినప్పుడు అలా వీడియో తీయాలి మనకి మెమరీలా గుర్తుంటుందని ఎప్పటి నుండో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. మీ అందరికీ మా మమ్మీ పెంచిన చెట్లు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మా వీడియోస్ చూడండి. బాయ్ బాయ్.